అత్యంత మూర్ఖుడు. కృష్ణదేవరాయల మహారాజు ఆస్థానంలో ప్రతి సంవత్సరం ఒక వింత పోటీ జరిగేది. పాల్గొనే వారందరికీ ఒక పోటీ పెట్టి అందులో గెలిచిన వారికి ఆ సంవత్సరానికి గాను అత్యంత మూర్ఖుడు అనే బిరుదునిచ్చి 5,000 వరహాలు బహుమానంగా అందజేసేవారు. ప్రతి సంవత్సరం తెనాలి రామలింగడికే విజేతగా నిలిచి 5,000 వరహాలు ఎగురేసుకుపోయేవాడు. ఈసారి ఎలాగైనా అతన్ని గెలవకుండా ఆపాలని ఇతర ఆస్థాన కవులు, అధికారులు అతని వద్ద పనిచేసే అబ్బాయికి డబ్బు ఆశ చూపి రామలింగడిని ఒక గదిలో తాళం వేసి బంధించమని పురమాయించారు. ఆ కుర్రాడు అలాగే చేశాడు. పోటీ అయిపోయిన తరువాత రామలింగడు సభకు చేరుకున్నాడు. ఇదేమిటి రామలింగ, నీవు పోటీ ముగిసిన తర్వాత విచ్చేశావు అని అడిగాడు కృష్ణదేవరాయలు. ప్రభు, నాకు 100 వరహాలు అవసరమయ్యాయి. వాటిని పోగు చేసేసరికి ఇంత సమయం పట్టింది అని జవాబిచ్చాడు రామలింగడు. నువ్వు ఈ పోటీలో పాల్గొని ఉంటే 5,000 వరహాలు సంపాదించేవాడివి కదా. 100 వరహాల కోసం 5,000 వరహాలు కాదనుకున్నావు అన్నాడు మహారాజు. ప్రభు, నేనొక పెద్ద మూర్ఖుడిని అన్నాడు రామలింగడు. బదులుగా మహారాజు, నువ్వు అత్యంత మూర్ఖుడివి. నీలాంటి మూర్ఖుడిని నేనింతవరకు చూడనే లేదు అన్నాడు రాయలవారు. అంటే ఈ పోటీలో విజేతను నేనే అన్నమాట అని ఎగిరిగంతేశాడు రామలింగడు. అప్పటికి గాని రాజుగారికి తన నోరు జారని అర్థం కాలేదు. కానీ రామలింగడి వంటి చతురుడికి ఈ బహుమానం దక్కడం గర్వకారణమని భావించి రాయలవారు అతడికి 5,000 వరహాలను బహుమానంగా ఇచ్చి సత్కరించాడు.